అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు రొడ్డకొట్టుడు వరుసగా చెప్పే వాటి గురించి మాట్లాడట్లా. కానీ అవినీతి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని, దానికి సంబంధించి మేము దీన్ని కూల్చేస్తాం కూటమి వచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా టైం తీసేస్తే, సంక్షోభం టైం ఎప్పుడైతే యాక్టివిటీ ఎంత నిల్లుందో, ఏదైనా యాక్టివిటీ అంటూ ఉంటే ప్రభుత్వం దాని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ, ఆ టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు వదలకుండా పూర్తిగా ఏ ప్రామిస్ చేశామో దాని ప్రకారం జరపడం ద్వారా కానీ ఈ యాక్టివిటీ తప్ప, ఆ ప్రాసెస్లో దేశంలోనే రోల్ మోడల్గా తయారైన స్టేట్ మంది. మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ కరెక్ట్గా ప్రభుత్వం ఏం చేయాలనో అవన్నీ చేస్తున్నారు, వైద్యపరంగా అలాగే ఆదుకోవడం పరంగా, అలాగే అది విస్తరించకుండా ఎక్కడికెక్కడ కట్టడి చేయడంలో కానీ అన్నింటిలో రోల్ మోడల్గా ఉందని కూడా అందరూ గుర్తించారు. ఈ కరోనా టైంలో కూడా యాక్టివ్గా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే, మన రాష్ట్రం ఒకటే. ఇక్కడ ఈ ఎవరు డిస్ప్యూట్ చేయండి ఒక డీబీటీ ద్వారానే 2,70,000 కోట్లు మనం ఈ 4 ఏళ్ల 8 నెలల్లో 10 నెలల్లో పూర్తిగా కిందికి నేరుగా మహిళల అకౌంట్లలోకి, బెనిఫిషరీస్ లబ్ధిదారులైన కుటుంబాలకు సంబంధించి మహిళల అకౌంట్లలో చేర్చాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే 2,70,000 కోట్లు నేరుగా ₹1 పిల్ఫరేజ్ అవినీతికి అవకాశం లేకుండా, అంతకుముందు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలు లాంటివి లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి మనం పంపిస్తే, అలాగే అంటే నేను లెక్కలు భారీగా కనపడేవి చెప్తున్నా. 31 లక్షల ఇంట్లో పట్టాలు కరోనా అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ మొదలుపెట్టి పూర్తి చేసి, కన్స్ట్రక్షన్ కూడా 9 లక్షల ఇల్లు పూర్తి చేసి ఈరోజుకు రికార్డు బ్రేక్ చేస్తే, ఇంకా అలాగే నాడు నేడు కింద అటు పాఠశాలలు కానీ ఇటు ఆసుపత్రులు